బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో ఏపీకి చుక్కెదురైంది. ఏపీ వాదనను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పట్టించుకోలేదు. తెలంగాణ విజ్ఞప్తి మేరకు మొదట రెండు రాష్ట్రాల మధ్య జలాల పంపిణీపై విచారణ చేపడతామని స్పష్టం చేసింది. కృష్ణా జలాల పంపకాలపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ ఫిబ్రవరి 19కి వాయిదా వేసింది. ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు మళ్లీ వాదనలు విననుంది. 811 టీఎంసీల్లో ఏపీ తెలంగాణకు ఎంత కేటాయించాలనే అంశంపై మొదట విచారణ జరపనుంది ట్రిబ్యునల్. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులకు ముందే ఈ విషయంపై నిర్ణయం అవసరమని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. సెక్షన్ 3 ప్రకారం కృష్ణా జలాల అంశాన్ని విచారిస్తామని చెప్పింది. సెక్షన్ 89, సెక్షన్ 3 రెండింటి ప్రకారం విచారించాలని తెలంగాణ కోరగా ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే సెక్షన్ 3 ప్రకారమే మొదట వాదనలు వినాలని తెలంగాణ కోరగా ట్రిబ్యునల్ సమ్మతించింది. ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీలో మెజారిటీ వాటా ఇవ్వాలని తెలంగాణ కోరుతోంది. తమకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల నీటి పంపిణీ ఒప్పందాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని తెలంగాణ స్పష్టం చేస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకటేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున జరిగినటువంటి వాదనలను ఈరోజు పట్టించుకోకుండా తెలంగాణ చేసినటువంటి వాదనతో ట్రిబ్యునల్ సమ్మతించింది. సో తెలంగాణ ఏదైతే అడిగిందో ముందుగా రెండు రాష్ట్రాల మధ్య జలాల పంపిణీ జరగాలనేటువంటి ఒక వాదనకు ఓకే చెప్పి నెక్స్ట్ హియరింగ్ ఫిబ్రవరి 19వ తేదీన వినబోతోంది. సో ఆ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం చేసినటువంటి వాదనను పక్కన పెట్టింది. నిజానికి ఈ జలాల పంపిణీ, రెండు రాష్ట్రాల మధ్య జలాల పంపిణీకి సంబంధించి అనేక అభ్యంతరాలను గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం లేవనెత్తి సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ అంశాలన్నింటినీ కూడా ట్రిబ్యునల్ ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. కానీ ట్రిబ్యునల్ ముందు సరైనటువంటి వాదనలు వినిపించి ట్రిబ్యునల్ ను ఒప్పించడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందనేటువంటి ఒక వాదన వినిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, అలాగే మిగిలినటువంటి న్యాయ నిపుణులందరూ కూడా ఈ రోజు ట్రిబ్యునల్ ముందు హాజరయ్యారు. చాలా బలమైనటువంటి వాదనలు తెలంగాణ తరపున వినిపించారు. సో ఆ నేపథ్యంలో ముందుగా ఏదైతే 811 టీఎంసీలను ముందు ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించారో అందులో ఉన్నటువంటి వాటిలో 299 తెలంగాణకు, 511 ఆంధ్రప్రదేశ్ కు గతంలో ఒక అరేంజ్మెంట్ ఉంది, టెంపరీ అరేంజ్మెంట్. సో ఈ అరేంజ్మెంట్ కు తాము ఒప్పుకోమని తెలంగాణ చెబుతుంది. సో ఆ నేపథ్యంలోనే ఫ్రెష్ గా ఈ 811 టీఎంసీలను ఖచ్చితంగా అందులో సగం దాదాపు 400 టీఎంసీలు తెలంగాణకు కావాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ముందుగానే ఈ అంశాన్ని టేకప్ చేసి దానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకుంటామని ఈరోజు ఖచ్చితంగా ఈరోజు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి ఈరోజు చుక్కెదురైనటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ఏదైతే ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ ఉందో యాక్ట్ లో ఉన్నటువంటి సెక్షన్ 3 ప్రకారమే తాము నెక్స్ట్ హియరింగ్స్ అన్ని కూడా కంటిన్యూ చేస్తామని క్లియర్ గా ఈరోజు ట్రిబ్యునల్ చెప్పినటువంటి పరిస్థితి. నిజానికి సెక్షన్ 89 ప్రకారం ఏదైతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టుల వారిగా కేటాయింపులు చేయాలని సూచించింది. కానీ అది కాకుండా ముందుగా ఈ రెండు రాష్ట్రాల మధ్య కేటాయింపులు తేలాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వం పట్టుబట్టడంతో సో తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి వాదనతో ఈరోజు ట్రిబ్యునల్ ఏకీభవించి తెలంగాణ ప్రభుత్వం కోరుకున్నట్టుగా దానికి అనుకూలంగా ఒక ఆర్డర్ పాస్ చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.